9వ తారీఖు విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చివరికి ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయి ఒక సామాన్యమైన ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సి వచ్చింది. నిన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ్యులు, కేవలం ఒక ఎమ్మెల్యేగానే మిగిలిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ మెజార్టీని కూడా క్రాస్ చేయలేనటువంటి పరిస్థితి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏర్పడటంతో నిన్న ప్రెస్ మీట్లో సైతం కూడా జగన్మోహన్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. పులివెందుల పులి కంటతడి పెట్టింది, రాయలసీమ సింహం వెక్కి వెక్కి ఏడ్చింది. తండ్రి చనిపోయిన నాడు కూడా కంటతడి పెట్టనటువంటి ఆ గుండె ఎన్నికల్లో ఓడిపోయేసరికి విలవెల్లాడింది. మొత్తానికి కనుక చూస్తే ప్రజలిచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టిన విధానం చూస్తే నా భూతో నా భవిష్యత్